ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి సహోదరికి కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతే బాగున్నారు కదా. 2026 సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం బైబిల్ తరగతి మొదటిది. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. మీరంతా కూడా ఆశీర్వదించబడాలని నా కోరిక. సరే, ఈ సంతోషం కలకాలం ఉండాలి అని కోరుకోండి. ఈవేళ ఒక్కరోజు ఉన్నాయి, మళ్ళీ రేపు పొద్దున పోవడం కాదు. మనం మాట ఇచ్చామంటే దానికి కంటిన్యూ చేయాలి, నెరవేర్చాలి. అందుకనే అడిగాను నేను. నాకు 3 కోరికలు ఉన్నాయి, సంఘం ఆ కోరికలు నెరవేరుస్తారని అడిగాను. ఒకటి, ఆదివారం ఆరాధన మానకుండా రావాలి, ప్రారంభ ప్రార్థనకు ముందే రావాలి. రెండోది, శుక్రవారం బైబిల్ తరగతికి సంఘ బిడ్డలందరూ కూడా రావాలి. మూడోది, శనివారం బైబిల్ తరగతికి స్త్రీల సమాజానికి సంఘంలో ఉన్న స్త్రీలందరూ కూడా రావాలి. ఈ 3 కోరికలే సంఘానికి నేను కోరుకుంటున్నాను. మరి నా కోరిక మీరు తీరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి వేళ శుక్రవారం బైబిల్ తరగతికి గత శుక్రవారం కంటే కొంచెము రాని వాళ్ళు వచ్చారు. అందరు బట్టి దేవునికి మహిమ కలగాలి. వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ఈ వేళ వచ్చి మళ్ళీ మానేయకండి. ప్రతి శుక్రవారం కూడా ఇలాగ వస్తూ ఉండండి. దేవుని యొక్క మాటలు నేర్చుకుని దేవుని యొక్క దీవెని పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయచేత కృపచేత నన్ను మమ్మను సజీవ లెక్కలు ఉంచి సురక్షితంగా కాచి కాపాడి రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ఈ బైబిల్ తరగతిలో ప్రారంభ ప్రారంభం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కీర్తన ద్వారా మీరు స్థుతి పొందారు. అలాగే సమయంలో వాక్యం అనుగ్రహించి వాక్యం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. తరగతి ప్రారంభిస్తున్నాము. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న సందర్భంలో ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో వారు స్వస్థపరచడానికి సహాయం చేయండి. నాయన, ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు ప్రమరింప చేయండి. భౌతికమైన అవసరాలు తీర్చండి. మీ నామం మహిమార్థమై ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు జరిగించడానికి మీరే సహాయం చేయండి. దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాధారణ శక్తులను మీ కుమారుని క్రీస్తు నామములో బంధిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. ఈ దినాన్ని మరి గత వారంలో మనం ఏం నేర్చుకున్నాము? శుక్రవారం బైబిల్ తరగతిలో దీని గురించి ముచ్చరించుకున్నాము. తెలియజేయాలి, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఆరాధనలో వాయిద్యాల గురించి ఆలోచన చేశాం. పితృయుగంలో వాయిద్యాలు లేవు. ధర్మశాస్త్ర యుగంలో దేవుడే వాయించమని చెప్పాడు. క్రైస్తవ యుగంలో వాయిద్యాలు వాయించాల్సిన అవసరత లేనే లేదు. ఆ విషయం గురించి మనం ఆలోచన చేశాం. ఈ దినాన్ని మన యొక్క విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. చదివిన తర్వాత వాక్యాన్ని వివరించుకుంటే ప్రయత్నం చేద్దాం. 13వ వచనం నుంచి చదువుతున్నాను. మీ గ్రంథాలు కూడా తెరిచి పరిశీలన చేయండి. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందాము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందామని మీరు నిశ్చయించుకుని సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువుని యేసునందు ఎరిగి
రూఢిగా నమ్ముతున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకునే వారికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి బ్రతుకున్న వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో వారిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానియుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరిద్దాము. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానంతో తినవానికి అది దోషము అగును. దేవుడు తన వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడేటువంటి లేఖన భాగంలో దేవుని రాజ్యము అనేటువంటి మాట మనం చూసుకుంటున్నాం. ఏమంటున్నారు? 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము అంటే భోజన నిమిత్తము దేవుని పని పాడు చేయకూడదు. 20వ వచనంలో అదే చెప్తున్నాడు. భోజన విషయంలో దేవుని రాజ్యాన్ని పాడు చేయకూడదు. భోజనం అంటే కేవలం భోజనం, అది దేవుని రాజ్యము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. ఇవాళ భోజనం పానాలు బట్టి దేవుని రాజ్యాన్ని పాడు చేసేస్తున్నారు. అవునండి. రోమపత్రిక చదువుకున్నాం కదా ఇప్పుడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం చదువుతాను, జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమైంది. తండ్రి యొక్క ఇష్టమైంది. ఈ 2 వచనాల్లో 2 లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుని రాజ్యము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. భోజనము పానము దేవుని రాజ్యం కాదు. నేటి దినాల్లో భోజనాలు 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 అది దేవుని రాజ్యం అనుకుంటున్నాం. కానీ లేఖనం చెప్పేది ఏంటి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మరి ఏంటంట? నీతి సమాధానం ఉండాలి, ఆనందం. నీతి లేని వాడు కోతి కంటే వాడు. దేవుని రాజ్యం అంటే నీతి కలిగి ఉండాలి. నీతి లేకుండా తిరుగుతున్నారు. మేము దేవుని రాజ్యం
రాజ్యంలో ఉన్నామంటున్నారు. దేవుని రాజ్యం అంటే ఏం చెప్పాడు ఆయన? భోజనము పానము కాదు. మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలో ఉన్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యం అంటే ఏమిటి? సంఘమే ఆయన రాజ్యము. అదే ఇక్కడ చెప్తుంటున్నాడు. 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అంటే ఆయన తప్ప ఇంకెవరు కాదు, ఆయన మాత్రమే సంఘమునకు శిరస్సు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచట్లో ఆది సంభూతుడాయి. అన్నిటికీ ఆది సంభూతుడాయింది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. తండ్రి దేవుడు తన కుమారుడు క్రీస్తునందు సమస్తము సృష్టించాడు. ఆయన అంటే దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క దేవుడు ప్రేమించిన తన కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఈ రాజ్యము అనేటువంటి మాట గురించి మనం ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, ఇది దేవుని రాజ్యం. ఈ రాజ్యం గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి సమయంలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మాట్లాడినందుకు లేదా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అనుసరిస్తున్నందుకు మన బంధువులు కానీ స్నేహితులు కానీ మనకు దూరం కావచ్చు. ఇంకా బైబిల్లో చప్పట్లు కొట్టి దేవుని స్తుతించమని ఎక్కడైనా ఉందా? 81వ కీర్తనలో ఉంది. అది ఎవరిని కొట్టమన్నాడు చూద్దామా? చూడండి, 81వ కీర్తన 81వ కీర్తన మొదటి నుంచి మనం చూస్తే, మనకు బలమన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పటి పట్టుకుని, స్వరమండలము మనోహరమైన సితారను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించుదలకు పున్నమ నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలులకు కట్టడా. ఎవరికమ్మా? మనం ఇశ్రాయేలుమా? ఈ మాట చెప్పింది ఎప్పుడు? ధర్మశాస్త్ర యుగంలో చెప్పారు. మనం ఏ యుగంలో ఉన్నాం? క్రైస్త యుగంలో ఉన్నాం. పితర యుగంలో వాయిద్యాలు లేవు, ధర్మశాస్త్ర యుగంలో వాయిద్యాలు ఉన్నాయి, క్రైస్తవ యుగంలో వాయిద్యాలు లేవు. ఇప్పుడు ఈ మాట ఉంది కదా, తప్పట్లు కొట్టమన్నారు అని కొట్టేస్తున్నారు. ఎవరు కొట్టమన్నారు? ఎవరికి కట్టేది? అది ఇశ్రాయేలుకి కట్టడా, మనకు కాదు. ఇది నువ్వు ఇశ్రాయేలు అయితే కొట్టు తప్పట్లు, వద్దంటాలి. కానీ నువ్వు ఇశ్రాయేలు కాదు కదా, కానీ ఎందుకు కొట్టాలి? అర్థమైందా? అంచేత దేవుని రాజ్యం, ఆయన రాజ్యము భోజనము పానము కాదు. మరి భోజనం ఉంటేనే ప్రార్థన. మీటింగ్లు పెడతారంటే ఈటింగ్ ఉందా? భోజనం లేకుండా మీటింగ్ రామంటే ఎంతమంది వెళ్తారు? పెద్ద పెద్ద మహాత్ములు పెట్టేస్తున్నారు. ఆటోలు కూడా పంపించేసి ఊరికినే ఈ వచ్చేవాళ్ళు కూడా ఆటో కిరాయి ఎత్తున్నామంటే రాదు. ఫ్రీ బస్ లేక ఫ్రీ రాకపోకలు ఉంటే వస్తారు. అవునా? వీళ్ళంతా వచ్చి ఏం చేస్తారు? అక్కడ భోజనాలు. ఏముంది అక్కడ? ముక్కు ఉందా? తిరిగినప్పుడు కూడా ఏ ముక్కు పట్టాదో ఆ వడ్డించి వాళ్ళు పట్టుకుని తిట్టుకుంటా ఉంటారు. దేని గురించి వచ్చింది? భోజనం గురించే.
అపొస్తలుల కార్యాల గ్రంథంలో భోజనం గురించే వచ్చింది. చదువుకున్నారంట. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగసాగింది. ఏం చేశారండి? సణుక్కున్నారు. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టా యుక్తము కాదు. ఏం పంచిపెట్టాలన్నారు? అపొస్తలులు చెప్పాల్సింది ఏంటి? సేవకులు చెప్పాల్సింది ఏంటి? సువార్తలు చెప్పాల్సింది ఏంటి? వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఇవాళ చాలా సంఘాల్లో సువార్తలు భార్యలేమో వంటలు చేస్తున్నారు, సువార్తకులేమో వడ్డిస్తున్నారు. ఏం వడ్డించాలి? వాక్యాహారం వడ్డించాలి, శరీరాహారం కాదు వడ్డించడం. అంచేత అపొస్తలులు చెప్తున్నారు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమిద్దాము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక సేవకులు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, అంతే. వంటలు వడ్డించడం, భోజనాలు వడ్డించడం ఈ పని సేవకులది కాదు. పరిచారకులు ఏర్పాటు చేసుకోవాలి. 7 పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఆ పని చేయాలి. మరి నేటి దినాల్లో ఎలా జరుగుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఇలా చెప్తుంటే మీ బంధువులేమి, స్నేహితులేమి మీకు దూరం కావచ్చు. అసత్యం కోసం ప్రాకులాడేవాడు ఉన్నారు, సత్యం కోసం ప్రాకులాడేవాడు ఉన్నారు. సత్యం కోసం ప్రాకులాడేటువంటి వాడు మరి మీకోసం వెతుక్కుంటూ వస్తారు. ఇవాళ గ్రూప్లో వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది సభ్యులు, అన్నా మీరు చెప్పే వాక్యం మాకు చక్కగా అవగాహన అవుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశాన్ని పంపిస్తున్నారు. మా గురించి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. మన చింతపల్లి క్రీస్తు అయితే అసలు రోమపత్రిక 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదమ్మా. 13 నుంచి 20 వరకు దేవుని రాజ్యం భోజనం పానమో కాదు అన్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయంలో, రోమపత్రిక 14వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు కూడా మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మీతో నేను ముచ్చరించాల్సిన విషయాలు ఏమిటంటే, అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. దేవుని రాజ్యం అంటే క్రీస్తు యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యము. అదే కొలస్సీ 1:13 చెప్పాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు ఆయన. అవునండి. మరి ఈ దేవుని రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తే, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి అని ప్రకటన చేశాడు. ఎవరో? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను రాజ్యం గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యము రాబోతుంది అని చెప్పి మీరు మారుమనసు పొందండి. ఆయన రాజ్యంలో చేరాలంటే మారుమనసు పొందాలి. మారుమనసు లేకుండా రాజ్యంలో చేరితే చేర్చుకుంటే కూడా అవకాశం ఉండదు. యేసు ప్రభు వారు బోధించారండి. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన బాప్తిజం పొందిన తర్వాత యోహాను చేత
బాప్తిజం పొందిన తర్వాత ఆయన 17వ వచనం చూడండి, 4వ అధ్యాయము 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందినని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టారు. ఎవరు చెప్తున్నారండి మాటలు? యేసు ప్రభువు చెప్తున్నారు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ ప్రకటిస్తున్నారండి. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, యోహాను చెరపట్టబడిన తరువాత యోహాను ఎందుకు చెరపట్టబడ్డాడు? నిజం చెప్పాడు కాబట్టి. హేరోదు రాజు తన తమ్ముడు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు, అది తప్పు అని చెప్పి యోహాను గారు ఖండించారు. మరి ఖండిస్తే ఏం జరుగుతుంది? ఖండిస్తే ఏం జరుగుతుంది? ఆమోస్ 5:10 ఏం చెప్పాడు? ఆమోస్ 5:10, గుమ్మంలో నుంచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపడతారు. ఉందా లేదా? బుద్ధి చెప్తూ ఉంటే, అలాగే దేవుని యొక్క లక్షణాలు సత్యము ఉన్నట్లుగా చెప్తూ ఉంటే పగపడుతున్నారంటే. మందిరం యొక్క ప్రాముఖ్యత లేదయ్యా, మనమే ఆయన మందిరంగా ఉండాలి. ఈ మందిరం కట్టడం కొరకు వాళ్ళనే వెళ్ళి అడిగి మనం కట్టుకోక్కర్లేదని చెప్తుంటే ఏం చేస్తున్నారు? పగపడుతున్నారు. దేవుని ఆరాధించేవారు ఆత్మతత్వంతో ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్తుంటే, డ్రమ్ముతోటి, కంజలతోటి, వాయిద్యాలతోటి వాయిస్తున్నారు. అవి నిషిద్ధం, దేవుడికి ఇష్టం కాదు అని లేఖనం చెప్తుంటే, ఈ ఉన్న వాక్యం ఉన్నట్టు చెప్తూ ఉంటే ఏం చేస్తున్నారు? విడిచిపోతున్నారు, దూరం అవుతున్నారు. అవునా కదా? చెప్పండి. యేసుప్రభు వారు, యోహాను గారు హేరోదు రాజుని సత్యం చెప్పి ఎదిరించినందువల్ల ఆయన గారు ఏం చేశారు? తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. దాంతో ఊరుకున్నారా? ఊరుకోలేదు. హేరోదు రాజు కంటే ఆమె అతని యొక్క ఉంపుడు కత్తి ఇంకా ఎక్కువ పగబట్టేసింది. ఉంపుడు కత్తులు ఎక్కువ పగబడతా ఉంటారు. ఒక భర్తతో కాపురం చేసినట్టు స్త్రీకి ఎటువంటి బాధలు ఉండవు, మనసు ఉండవు. ఒక భర్త కాదు, రకరకాల భర్తలు, రకరకాల వ్యక్తులతో. అందుకనే యేసుప్రభు అన్నారు సమరయుడితో, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నాడు, వాళ్ళని తీసుకురా, వాళ్ళకు కూడా ఇస్తాను చెప్పాడా లేదా? వాళ్ళదే పై మాట. సంసార మాటలు లెక్కలోకి రావు, సాని మాటలే ఎక్కువ అవుతున్నాయి. లోకంలో ఉన్న తంతది. యోహాను గారిని పట్టుకుని చెరసాలలో వేసేస్తే, హేరోదు గారి పుట్టినరోజు ఉందా, ఆ హేరోదు గారి కుమార్తె డ్యాన్స్ చేసి, డ్యాన్స్ ఎవరేస్తారు? ఇవాళ కొన్ని క్రైస్తవులు అనబడి వారు కూడా ఏం చేస్తున్నారు? డ్యాన్స్ వేసేస్తున్నారు. డిస్కో డ్యాన్స్లో ఏదో డీజే సౌండ్స్ పెట్టేసి డ్యాన్స్ వేసేస్తున్నారు. దేవుని నామానికి అవమానం అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. హేరోదు కుమార్తె డ్యాన్స్ చేసింది, సభలో ఉన్న వాళ్ళంతా మెచ్చేస్తున్నారు, తప్పట్లు కొట్టేశారు. రాజుగారికి సంతోషం వచ్చేసింది. శభాష్ అమ్మా, నీకేం కావాలో కోరుకో, నా రాజ్యంలో సగమని ఇచ్చేస్తాను. ఆవిడని మా మమ్మీని అడిగి వస్తాను అని వెళ్ళింది. మరియా ఎక్కడికి వెళ్ళింది? మీ మమ్మీ కాదు, వాళ్ళ మమ్మీ. వెళ్ళింది, వచ్చింది, ఏం చెప్పింది? రాజా నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి అని. చెరసాలలో ఉంచబడ్డారే యోహాను, ఆయన తల తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వాలన్నది. ఏం చేసుకుంటాడే? ఈ చేపలకాయ తిన్నదా? ఏం చేశాడు తప్పు యోహాను?
చెప్పాడు, యథారాజా తథా ప్రజ. నువ్వు రాజు సరిగా ఉంటే నీ ప్రజలు సరిగా ఉంటారు. నువ్వు రాజుగా నువ్వు అట్లా తప్పుడు పనులు చేస్తూ ఉంటే నీ ప్రజలు ఎలా ఉంటారు? నిజం చెప్పాడు, గద్దించాడు. పౌలు గారు కూడా తిమోతితో అంటున్నాడు, జనులు హితబోధన సహించరు, దురజీవులుగా వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను పోగేసుకుంటూ ఉంటారు. అంటే సమయం అనక అసమయం అనక వాక్యమే ప్రకటించున్నాడు. వాక్యం ప్రకటిస్తుంటే ఏమవుతుంది? జనులు కష్టపడుతున్నారు. యోహాను గారు కాదు, అమ్మమ్మ అది కాదు ఇంకోటి ఏదైనా అడుగు అన్నాడు. నాకు ఏది అక్కడికి ఇస్తే అది అభిమాని పట్టుదల పట్టారు. యోహాను చంపేవారు తను తీసేది పట్టుకొచ్చారు. అయిపోయి యోహాను చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఇక్కడ 15వ వచనం చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చాడు. దేన్ని నమ్మన్నారు ఈయన యేసు ప్రభు గారు? సువార్తను నమ్ముడి. ఆ మాట చెప్పింది ఎవరమ్మా? మగారే యేసు ప్రభు చెప్పారు. సువార్త నమ్మండి. సువార్త ఎటువంటిది అన్నమాట? నమ్మేటువంటి వారికి రక్షణ, దేవుని రక్షణ. నశించేటువంటి వారికి ఇది విడుదల, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కొరింథీయులకు మొదటి పత్రికలో పౌలు గారు చెబుతున్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడవాడని కాదు అంటున్నాడు. సువార్త నమ్మితే దేవుని శక్తి. యేసు ప్రభువారు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించారు. అపోస్తలుడు పౌలు గారు కూడా ప్రకటించారు. 17వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇప్పుడైనా మారు మనసు పొందండి. ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. 24వ వచనంలో, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. మానవుడు కట్టినటువంటి దేవాలయంలో ఆయన నివాసము చెయ్యడు. గుడి కట్టేసి గుడిలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారు. నీ గుండె గుడిలో ఉంటాడు అంటున్నాడు ఆయన. నీ గుండె గుడిలో లేడు, కానీ 4 గోడల మధ్య ఉంటాడు అనుకుని నువ్వు తిరుగుతున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. రెండోది 25వ వచనంలో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఇందాక కృష్ణరాజు గారు తప్పులు పడుతుంటే నేను చెప్పాను, తప్పులు కొట్టాల్సిన అవసరం లేదు రాజు గారు. దేవుడు మన చేతులతో సేవించబడేవాడు కాడైనా. తప్పట్లు కొట్టాల్సింది ఇజ్రాయేలు కొట్టాలి. ధర్మశాస్త్రంలో వాళ్ళు కొట్టారు. ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నాం, మనం కొట్టాల్సిన అవసరత లేదు అని లేఖనం చెప్తుంది. నేను చెప్పాను కాదు, రెఫరెన్స్ కూడా చెప్పాను. అలా ఉంది కాబట్టి మనం చేయట్లేదు. పౌలు గారు చెప్పాడు 34వ వచనంలో చూడండి, అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించిరి. అరేయోపగీతుడైన దియోసుసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఇంచేత పౌలు చెప్పినటువంటి మాట్లాడుతూ విన్నారు. 31వ వచనంలో
తాను నియమించిన మనిషి చేత నీతిని అనుసరించి భూలోకము తీర్పు చేసిపోయి ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేస్తున్నాడు. మృతుల పునరుత్థానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరి కొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పారు. పౌలు వారి మధ్య నుండి అప్పుడే వాడు వెళ్ళలేదండి, ఇప్పుడు కూడా వింటలేదు. మృతుల పునరుత్థానం గురించి సువార్త చెబుతూ ఉంటే అపహాస్యం చేస్తున్నారు. వాడు పండుగలు చేసుకోవట్లేదా, వాడు వాయిద్యాలు వాయించుకోవట్లేదా, వాడు బోర్లు ఊపుతలేదా, మీరే కొట్టొద్దంటున్నారు, వాయించొద్దంటున్నారు, డ్యాన్సులు చెప్తుంటున్నారు అని నన్ను ఎంతమంది ఈ గ్రామంలో అపహాస్యం చేస్తున్నారు. చేస్తున్నారా లేదా? మనం మాకు పండుగ ఏమన్నానా అన్నవాళ్ళు కూడా ఉన్నారు, సంఘ సభ్యులే. ఆ మాటలు నాకు వినపడ్డాయి. సత్యం తెలుసుకున్న వాళ్ళే అలా మాట్లాడుతుంటే సత్యం తెలుసుకోవడానికి ఎలా మాట్లాడతారు? సత్యాన్ని అనుసరించాలి. నీ వాక్యమే సత్యము. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉందో అది మనం అనుసరించాలి. దీంట్లో లేని మనం అనుసరించడానికి వీళ్ళే. పౌలు గారు అలాగే చెప్పారు. అయితే ఏది దేవుని రాజ్యం కాదు అనేటువంటి విషయం ఒకటి. దేవుని రాజ్యం కాలేది రోమపత్రిక 14:7 భోజనము పానము దేవుని రాజ్యము కాదు. ఏది దేవుని రాజ్యం? నీతి, సమాధానం ఉందని ఆనందము. దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలా కదా? వాటితోటే మనం వచ్చేయాలా దేవుని రాజ్యంలోకి? సంఘంలోకి రావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభువు చెప్పారు. లూకా సువార్త 18:29 లూకా సువార్త 18:29 ఆయన చెప్తున్నారండి మాటలో, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలనట్లు పరమందు నిత్యజీవము పొందకపోడు అని నిశ్చయంగా మీతో అంటే ఏం విడిచిపెట్టాలందా? దేవుని రాజ్యం నిమిత్తం ఇల్లు విడిచిపెట్టాలి. ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, దేవుని రాజ్యానికి దూరం అయిపోయారు. నోవాహు దినాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. లోతు దినాల్లో ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, దేవుని విడిచిపెట్టేశారు. సొదొమ గొమొర్రా పట్టణానికి స్త్రీమైపోయారు. బయటికి తీసుకొచ్చినటువంటి లోతు భార్య కూడా ఏమయ్యింది తెలుసు కదా మనకి. నోవాహు నిర్మించిన వాడలో వెళ్ళని వారు ఏమయ్యారు? వెళ్ళని వారు 120 సంవత్సరాలు బోధించాడు నోవాహు గారు. జలప్రలయం రప్పిస్తున్నాడు దేవుడు. నువ్వు వాడ కట్టమన్నాడు నన్ను, నేను కడుతున్నాను, ఈ వాడకు రండి రండి రండి. లోకమంతా వెరితనంగా చూశారు కానీ నోవాహు భార్య భర్తను అనుసరించింది. నోవాహు కుమారులు షేము, హాము, యాఫెతు తన తండ్రిని అనుసరించారు. వారి భార్యలు కూడా భర్తలను అనుసరించారు. ఆ యనమండులు మాత్రమే ఆ వాడలో రక్షించబడ్డారు. ఈవేళ నీ భర్త నీ మాట దేవుని మాట వింటున్నాడా? నీ భార్య దేవుని మాట వింటుందా? నీ బిడ్డలు దేవుని మాట వింటున్నారా?
విన్నవాళ్ళే వాళ్ళు రక్షించబడ్డారు. నోవాహు గారి బియ్యంకుళ్ళు వేపురాళ్ళు అక్కడ లేరా? కొడుకులైతే మాట అంటున్నారు, మరి కోడళ్ళు కూడా ఏం చేశారు? అత్తగారు మామగారు మాట విన్నారు. అందరూ కలిసి నోవాహు మాట విన్నారు. ఆయన కుటుంబ యజమాని ఆ యజమాని మాట విన్నారు. అందుచేత వాళ్ళు బాగుపడ్డారు. ఇవాళ వింటున్నారా? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులకు లోబడి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ప్రభు యొక్క శిక్షలో బోధలో పిల్లలు పెంచే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? భర్తను ప్రేమించే భార్యలు, భర్తకు లోబడే భార్యలు ఎంతమంది ఉన్నారు? భార్యలు ప్రేమించే భర్తలు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ జీవించాలో తిమోతి పత్రికలో తెలియజేస్తున్నాడు. తండ్రులు ఎలా జీవించాలి, భర్తలు ఎలా జీవించాలి, భార్యలు ఎలా జీవించాలి, బిడ్డలు ఎలా జీవించాలి. పిల్లలారా, ప్రభువునకు వలె మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. తండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. నీకు మేలు కలిగినట్లు, నువ్వు దీర్ఘాయుష్య కలిగినట్లుగా నీ తల్లిని సన్మానించుము. ఎవరికి చెప్పాల్సినన్ని అక్కడ చెప్పాడండి. ఆయన చెప్పినట్లుగా జీవించిన వాళ్ళు దీవించబడతారు. వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి జీవించేవాళ్ళు దీవించబడతారు. మరి ఎవరు ప్రవేశింపరు దేవుని రాజ్యంలో? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించరు? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పి, దేవుని రాజ్యంలో ప్రవేశించలేనటువంటి వారు, ఆస్తి కలిగిన వారు. ఏం చేద్దాం? నీ ప్రాణం అంతా నీ ఆస్తి మీద ఉంటుంది. ఇక దేవుని మీద రాదు. ఇక నీ తల్లిని కానీ తండ్రి కానీ విడిచిపెట్టకపోతే, నీ బిడ్డలను విడిచిపెట్టకపోతే, అంటే దేవుని కంటే ఎక్కువగా వారిని చూడకూడదు. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుడి తర్వాతే భర్త, దేవుడి తర్వాతే భార్య, దేవుడి తర్వాతే తండ్రి, దేవుడి తర్వాతే తల్లి, దేవుడి తర్వాతే పిల్లలు, దేవుడి తర్వాతే మనవలో మనవరాళ్ళు. మనవలో మనవరాల గురించి ప్రార్థన కొత్త మానేస్తున్నారు కొంతమంది. దేవుని దగ్గర కొత్త మానేస్తున్నారు. నేను చెప్తున్నాను లేకుండా చెప్తున్నా? ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించు. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 24-25 వచనాల్లో అతడు మిక్కిలి యేసు చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది మధ్యంలో ఒంటె దూరడం సులభము అని చెప్పాను. ఏంటంటే సందర్భం? 18వ వచనం చూస్తే, ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడనకు నేనేం చేయవలని ఆయన అడిగినందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపును అని ఆజ్ఞను వెలుగుదు కదా అని అర్థం చెప్పి, అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించేదే ఉన్నా. యేసు విని, నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి గేదెలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడింపు. మళ్ళీ నువ్వు అనాథైపోతాను అనుకుంటావేమో. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. క్రీస్తుని వెంబడించడానికి ధనాన్ని విడిచిపెట్టాలి, డబ్బులు కావాలి, లోకం కావాలి
అంటే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించి వచ్చారు. దేవుని సేవ అలా చేశారంటాడు. వాళ్ళకి కలిగిన ఆస్తితో చేశారు. బేకరీ మరియా ఎంత సంపన్నులండి వాళ్ళు. యేసుప్రభు కూడా ఎంతో మంది వస్తారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టారంటే వాళ్ళు ఎంత సంపన్నుడు. వాళ్ళు కలిగిన దాంతో. మనమైతే అమ్మ యేసుప్రభు వస్తున్నాడు, భోజనం పెట్టాలి, మీరు తగుడు బియ్యం ఇవ్వండి, మీరు తగుడు బియ్యం ఇవ్వండి. ఆ అన్నయ్యని అడుగుకొచ్చి యేసుప్రభు కడతామంటున్నారు. సువార్త చేయడానికి నువ్వు కష్టపడి సంపాదించేయి. ఆ దగ్గర ఈ దగ్గర ముష్టత్వం వచ్చి దేవుని పని చేయకూడదు. ఆయన దేవుడు అడుక్కునేవాడు కాదు. ఇవాళ ప్రార్థన చేసేది బైబిల్ తెచ్చేస్తున్నారు, ప్రార్థన చేసేసి బైబిల్లో తెచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో కాకులు ఎట్టేయాలి. ఇలా దూల అడుక్కుంటాకే ఈ మాట చెప్తా ఉంటే పగ పగ ఉన్నది చెప్తూ ఉంటే ఊరికి దూరం అయిపోతారంట. సత్యవాక్యం సరిగా విభజన చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పకూడదు. పౌలు గారు అంటాడు, నేను నా చేతులతో కష్టపడి పనిచేసి సువార్త ప్రకటిస్తున్నాను అన్నాడు. డేరాలు కొట్టుకుంటూ ఆయన సువార్త ప్రకటించాడు. అవునా? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 15వ వచనంలో ఇంకో మాట చూద్దాం. 10వ అధ్యాయము 15వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నానంటున్నాడు. ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. కొంతమంది తల్లులు చిన్న బిడ్డలు తీసుకుని యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు, మా బిడ్డలు దీవించండి నాయన అని. శిష్యులు ఏం చేస్తున్నారంటే వారిని అడ్డగించారు, గద్దించారు. అంటే యేసుప్రభు అది చూసి కోపపడ్డాడు. యేసుప్రభు కోపపడినట్టు సందర్భం రెండోది. దేవాలయాన్ని పాడు చేస్తున్నప్పుడు కోపపడ్డాడు. ఏమన్నా కోపం ఉందా యేసుప్రభుకి? ఎప్పుడు వచ్చింది కోపం? దేవాలయాన్ని పాడు చేసినప్పుడు కోపం వచ్చింది. కొరడా తీసుకొని కొట్టేశాడు. ఎడ్లమ్మి రోకలు మార్చుకునేవాడు, ఎడ్లు అమ్మేవాడు. వీళ్ళందరూ నేను కొడాలి బయటికి, నా మందిరము ప్రార్థనా మందిరము ఇది మీరు దొంగల బాగా చేశారన్నాడు. అప్పుడు వచ్చింది కోపం. తర్వాత ఇప్పుడు వచ్చింది చూడండి. మాకు 10వ వచనంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించి అది యేసు అని చూసి కోపపడి, చిన్న బిడ్డలు ఆయనకు రానియండి, వారి ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు, మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆ బిడ్డలు ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వాడిని ఆస్వాదించారు. శిష్యులు ఏం చేశారు? దాని దగ్గరకు వచ్చే వాడిని ఆటంకపరిచారు. తీసుకుపోండి. ఈవేళ దేవుని దగ్గరకు వద్దాము, దేవుని వాక్యం విందాము అని లోకస్తులు అనుకుంటుంటే మిషన్ల చేత మిట్టి పడుచు వాదాలు ఉన్నారు. సత్యవాక్యము వినాలని జనులు వస్తుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు వాదాలు అనుకుంటున్నారు. నాలుగు గొప్పని వాదాలు అనుకుంటున్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అటువంటి వారి అదుపులు కారండి. లూకాసు వార్త 9వ అధ్యాయం
లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో వచ్చాడు. దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు వాడు. నాగలి చెయ్యేశాడు. చెయ్యేసినప్పుడు ఎలా ఉండాలి? ఈ పక్కన గెద్దు, ఈ పక్కన గెద్దు ఉండాలి. మధ్యలో నాగలు ఉండాలి. ఆ మేడితో తోక పట్టుకుని అటు ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా తోలాలి. అలా కాకుండా వెనక్కి తిరిగి దిక్కులు చూస్తున్నాడు అనుకో, ఈ నాగలు ఏం చేస్తుందో, ఏ ఎద్దు కాలు చేస్తుందో తెలుస్తుందా? కాలు పట్టేస్తాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. వెనక్కి చూసింది లోతు భార్య. అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టు తగలడిపోతూ ఉంటా. దేవుని దూతలు చెప్పారు, మీరు వెనక్కి తిరగవద్దు, ఆ ఎత్తైన పర్వతం మీదకి పారిపోండి అని చెప్పండి. లోతు గారు వెళ్ళిపోయారు. లోతు గారి కూతుళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. లోతు గారి భార్య మాత్రం ఏం చేసింది? ఏమైపోయిందో వెనక్కి తిరిగి చూసిందంట. మనం ఈ లోకానికి ఒట్టిగా వచ్చాము. ఒట్టి చేతులతో అక్కడికి వెళ్తాం. ఏమి పట్టుకెళ్ళదు మనం కూడా, ఏమి తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు వెనక్కి దీన్ని చూసింది. అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆవిడ అలా చూసింది కాబట్టి ఉప్పుతనం అయిపోయింది. మనం కూడా అలాగే చూస్తే గేహాజీ గారికి కూడా అవకాశం ఏం చేసి కుష్ఠ తెచ్చిపెట్టింది. ఎలీషా గారు వద్దన్నారు. ప్రవక్త చెప్పాడు, అన్యుడైన నయమాను బంగారము వస్త్రాలు డబ్బు అన్ని పట్టుకొచ్చాడు. అన్యుని నాకేం అక్కడ పడిపోన్నాడు. కానీ వీడలే అనగా పరిగెత్తుంది. ఏం తెచ్చుకున్నాడు? వాడు ఒక్కడే కాదు, వాడు వంశం అందరికీ తెచ్చుకున్నాడు. సరిపోయిందా? ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడు. ఎలీషా తర్వాత గెహాజీ ప్రవక్త అలా. కానీ అటువంటి వాడు ఏమయ్యాడు? కుష్ఠరోగం. దానికి కారణం ఏంటి? ధనాపేక్ష సమస్త కీడులను. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఇటువంటివి మనం ఉండకూడదు. యేసు ప్రభువు చెప్పారు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్టలో, వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, పిలపవన్నీ మనకి ఫ్రీగా వచ్చేయాలి. కష్టపడకుండా వచ్చేయాలి. హోటల్కి వెళ్ళి ఇడ్లీ కొనుక్కుంటే సాంబార్ ఫ్రీగా ఇస్తాడు. మరి ఇడ్లీ అక్కర్లేదు, సాంబార్ ఇచ్చేమని ఇస్తాడా? ఇడ్లీ కొనుక్కుంటేనే సాంబార్ వేస్తాడు. నువ్వు ఎన్నిసార్లు తిన్నా వేస్తాడు. ఇడ్లీ అక్కర్లేదు, మరి సాంబార్ ఇవ్వమని ఇస్తాడా? మన దేవుని రాజ్యం అంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెలిగితే పిలపవన్నీ ఇస్తాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువలేదు. దేవుని రాజ్యం ప్రవేశించడానికి ఎవరు వెళ్ళరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైన వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను,
పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరదు. మీలో కొందరు అట్టి వారైంది కానీ ప్రభు అని యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మళ్ళీ నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు మళ్ళీ బురదలోకి వెళ్ళొచ్చా? బురదలోకి వెళ్తే కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళండి. అవునా? కుక్క తన వాంతికి తిరిగి మళ్ళీ వెళ్ళినట్టు కక్కేసింది, మళ్ళీ తీసుకుంటుంది. రక్షించబడిన ఒక విశ్వాసి మళ్ళా లోపల కలిసిపోతే అదే ఉదాహరణ చెప్తున్నాడు. అటువంటి పరిస్థితులైనా ఇప్పుడైనా మారు మనసు పొంది నేను తప్పు చేశాను నాయన నన్ను క్షమించు అని హృదయపూర్తిగా క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు. క్షమించే దేవుడు ఇప్పుడు దేవాలయం పాపని నన్ను క్షమించు హృదయపూర్తిగా అడగాలి. నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీ పాపం చేస్తూ 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 దేవా నన్ను క్షమించమంటే కుదరదు. నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఒంటరిగా వెళ్ళి దేవుని చేతిలో ఉండి దేవుని చేతిలో నీ హృదయాన్ని దేవునికి విన్నవించుకో. పాప క్షమాపణ కొరకు మొదలుపెట్టు. తప్పు చేశాడు దావీదు. చేశాడా దావీదు? ఏడ్చాడండి. నాతాను ప్రవక్త చెప్పాడు. చెప్పేటప్పటికి గోళ్ళను గోలెట్టాడు. 51వ కీర్తన రాశాడు. నీ రక్షణానందం నా దగ్గర తీసేయొద్దు. నీ సన్నిధిని నీ సన్నిధిలో నన్ను త్రోసేయొద్దు బాబు. గోదాడాడు కన్నీటితో పరుపు తేలిపోయింది అంటున్నాడు. పశ్చాత్తాపంతో ఆ ప్రార్థన ఉందా మనకి? పాపం చేసేసి ఇష్టం దేవుడు ఎలా కనిపిస్తాడు? దేవుని రాజ్యంలో అటువంటి వారు ప్రవేశించారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కా. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే 19 నుంచి చెప్తున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఇటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దేవుని రాజ్యంలో వెళ్ళనిటువంటి వారు ఎవరి గురించో తెలియజేస్తున్నాడు. అయితే మరి ఎవరు ప్రవేశిస్తారు? దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. నీకోదేమో అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి, బోధకుడా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే యేసు ప్రభు చెప్పారు, ఒక క్రొత్తగా జన్మించాలి. పాపం ఈయన అనుకుంటున్నాడు, ముసలోడు అయిపోయాడు, నేను మళ్ళీ ఎలా జన్మించగలను చదివిగలను అంటున్నాడు. 4వ వచనం. ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ వాడు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగా యేసు ఇట్లా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించింది కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని నీకు నిశ్చయముగా. అపొస్తలుల 2వ అధ్యాయంలో పేతురు గారు చేసినటువంటి ప్రసంగం విన్నటువంటి వారంతా కూడా హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేము ఏం చేయాలి అని వాడిని అడిగాడు.
37వ వచనంలో చూడండి. అపోస్తలుల 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అప్పుస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును అని వార్త చెప్పాడు. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి మీరై రక్షణ పొందండి హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందింది. ఏం అంగీకరించారు? మళ్ళీ వాక్యం అంగీకరించారు. మరి వాక్యం ఏంటన్నావు? మారమనిసి వచ్చిందా నీకు? వాక్యం మీద చెవులు మూసేసుకుంటున్నావు, లోపలికి వెళ్ళట్లేదు కదా. వీళ్ళు విన్నారు, హృదయంలో నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకొని అనేటువంటి మాట ఒకటంకేసి ఫుట్ నోట్స్లో ఏం రాశాడు? మూల భాషలో పొడవబడి అని రాయబడింది. అంటే దేవుని యొక్క వాక్యము పొడవబడుతుంది, జుంటె తేనె దారుల కంటే మిన్నైంది. హెబ్రీ పత్రికలో చెప్తాడు, దేవుని వాక్యము హృదయమును మూలుగును కూడా విభజన చేస్తాడు. లోపలికి నువ్వు చెవులు మూసేసి పెట్టినావు, వెనుకుండా నిద్రపోతున్నావు. దేవునికి వాక్యం నేను లోపలికి వెళ్తే నీ హృదయం బాధపడాలి. అసలు లోపలికి వెళ్తే కదా బాగుందని. అలా బాధపడి మనం రక్షించబడ్డాక ఏమిటో పౌలు గారు అక్కడ పేతురు గారు చెప్పారు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమ పొందాలి. క్రైస్తవ జీవితం అంటే గులాబీ పూలు మా పాలు కాదు, కష్టాలు శ్రమను అనుభవిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం. యేసు ప్రభువు ఎన్ని శ్రమలు పొందారండి. ఆయన దేవుని రాజ్యంలో వెళ్ళడానికి, దేవుని కుడిపార్శ్వన కూర్చుండడానికి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారనేటువంటి విషయాన్ని ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు. చూద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని చెప్తూ 2వ అధ్యాయంలో 5వ వచనం అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టుకుని భాగ్యం ఇచ్చుకోలేదు. కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకాశమందు ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విజేత చూపిన వాడై తను తాను తగ్గించుకును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాడి మోకాలను యేసు నామమును పొందినట్లు ప్రతివాడి నాలుక తండ్రి అయిన దేవుని మహిమాత్మై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు. ఎవరు అనుగ్రహించారు? ఎవరికే? దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు అన్ని నామముల కంటే పై నామము. ఇవాళ నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఎట్టి మేళ కట్టుకున్నా, కోట్ల రూపాయలు ఎట్టి ఏం చేసుకున్నా, ఓ దస్తవేజ్ రాయించుకోవాలంటే మొత్తం అంటే క్రీస్తు పేరు రాయాలి. క్రీస్తు శకము 1920 2026 సంవత్సరాలు ఇవ్వాలి. క్రీస్తు శకం, క్రీస్తు మాట ముందు రాయాలి. వాడు ఎవరైనా సరే అంత అధికమైన నామాన్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తుకి ఇచ్చాడు. అన్ని నామముల కంటే మీరు నైన నామము తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించాడు. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, పేదలైన మీరు ధన్యులు
దేవుని రాజ్యం మీది. ఎవరంటే దేవుని రాజ్యం? పేదలేని వారికే దేవుని రాజ్యం. అవునా? ఇప్పుడు ఆకలి వంతున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతురు. మనిషి కుమార్ నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డలని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. దేవుని కుమారుని బట్టి. అదే మధ్యస్థ 5వ అధ్యాయంలో ఇదో ప్రసంగం చేశారు ఆయన. ఎవరైనా ధన్యులు? ఈ లోపల డబ్బున్నవాడు ధన్యుడు కాదు, గొప్ప పేరున్నవాడు ధన్యుడు కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనంలో ముగించేస్తాను, సమయం అయింది. 20వ అధ్యాయము 25వ వచనంలో, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కారని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదని పౌలు గారు ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. దేవుని రాజ్యం గురించి నేనేమీ దాచుకోలేదు, ఏ సంకల్పం దాచుకోలేదు. నేను ఉన్నట్టు మీకు చెప్పేశాను. ఈ రాత్రి సమయంలో చింతపల్లి క్రీస్తు సంఘానికి 41 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, దేవుని యొక్క సంకల్పం నేనేమీ దాచుకోలేదు. ఇదిగో పౌలు గారు చెప్పినట్లుగా, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేవుని అధ్యక్షుడిగా ఉంచెను. ఆ యావత్తు మందను వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండు. ఎందుకనగా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఇచ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. పౌలు గారు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు అదే వంకర మాటలు ఉన్నారు. ఆ వంకర మాటలు ఇంటాకి వెళ్ళిపోతారు. వంకరవాళ్ళు తీయని మాటలు, నిజమైన మాటలు, సత్యమైన మాటలు చెబుతుంటే అవి అక్కర్లేదు. అమ్మ చక్కగా ఇంట్లో వంట చేసి ఆరోగ్యంగా రుచికరంగా వంట చేస్తుంటే అవి తింటాడు. ఆ మురుకాల పక్కనే ఆ మురికి నీళ్ళతో దుమ్మంటుకొని అవి తింటున్నాడు, రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఆరోగ్యకరమైన బోధ వింటూ మానేసి కల్పించబడిన ఉపదేశాలు వింటూ మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాడు. అలా ఉండొద్దు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. 28వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 23వ వచనంలో, అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరింపగా బోధించు వారిని ఒప్పించు. ఆయన చెప్పిన సంగతులు కొందరు నమ్మిని, కొందరు నమ్మకపోయి. ఇవాళ కూడా కొందరు నమ్ముతున్నారు. నమ్మివాడు తక్కువ, నమ్మనోడు ఎక్కువ. అయిపోయా. చిన్నమన్నా భయపడద్దు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి. నాశనానికి పోయే మార్గం అనేకులు పెడుతున్నాడు. అటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. ఆఖరిగా మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు ఇంతకు ముందు చదివి చూపించాను. చిన్న బిడ్డలు పరలోక రాజ్యము వారిదే. అటువంటి వారిదే పరలోకం. అంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్న బిడ్డ ఏం చేస్తాడు? మనం ఏం చెప్తే అది వింటాడు. ఉయ్యాల్లో పడుకున్నటువంటి బిడ్డ మన మొక్క సీరియస్గా చూసి కోపంగా చూసామనుకోండి, వాడు కేరమని ఎడుతాడు. వెంటనే మనం ముద్దగించి వాడిని నాయన అని ప్రేమగా చూస్తే వాడు నవ్వేస్తాడు. ఇందాక నన్ను కోపడ్డావు కదా అని అంటాడా? అండవు. అప్పటికప్పుడే మర్చిపోతాడు.
వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. అని దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించేసాం. మరి ఆ రాజ్యంలో ప్రవేశించే అర్హత మనం కలిగి ఉన్నామా లేదా? ఎవరి మట్టి వాళ్ళే ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటాం. ఈ రాత్రి సమయంలో ప్రియులమైన మీ బిడ్డలతో దేవుని రాజ్యం గురించి అనేక లేఖనాలు బిడ్డలకు తెలియజేసి రుజువుపరిచారు. ఎందరూ యేసును అంగీకరిస్తారు, వారందరూ దేవుని కుమారుడికి అధికారం మీరు ఇచ్చారు. విన్నటువంటి బిడ్డలు, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కుమారుడైన క్రీస్తు రాజ్యంలో ప్రవేశించే అర్హత ప్రతి ఒక్కరు కలిగి ఉంటాక కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. మీ కుమారుడైన క్రీస్తు రక్తం ఇచ్చి కొన్న సంఘమే దేవుని రాజ్యము అనేటువంటి విషయాన్ని కొలసి పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాం. అలాగే సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు అని వాక్యం కూడా అక్కడ మేము చూసాం. సత్యాన్ని గ్రహించి దాన్ని లోబడి అలాగే జీవిస్తూ మీ నుంచి దీవించబడే వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మనం అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాం. అలాగే గత వారం అంతా కాచి కాపాడని రీతిగా దానికంటే అధికమైనటువంటి మేడలతో మమ్మల్ని నింపా చేసి రాబోయేటువంటి వారు కూడా కాచి కాపాడు. మీ చిత్తమైతే, మీ కుమారుడు క్రీస్తు రాకడ ఆలస్యమైతే మరి యొక్క శుక్రవారం మేము కలిసి మీ వాక్యం ధ్యానించి మీ సన్నిధిలో ప్రార్థించే వాక్యం మాకు దయచేస్తారండి. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాం. తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.